సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, టీటీడీ చైర్మన్ అంశంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు. ఏపీలో వరుస ఘటనలపై కూడా ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి సంబంధించి తలెత్తిన కొన్ని అంశాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. వేట్లపాలెం పేలుడు ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ప్రమాదానికి కారణాలు, బాధితులకు అందుతున్న సహాయం మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. టీటీడీ చుట్టూ తిరుగుతున్న తాజా పరిణామాలు ఈ భేటీలో ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. లడ్డూ కల్తీ వన్ మెన్ కమిటీపై చర్చించనున్నారు. గతంలో సంచలనం సృష్టించిన లడ్డూ కల్తీ వ్యవహారం, దానిపై విచారణ జరుపుతున్న వన్ మెన్ కమిటీ పురోగతిని వారు సమీక్షించనున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడతలో భర్తీ చేయాల్సిన పోస్టులు, పార్టీల వారీగా కేటాయింపులపై ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఫోన్ కట్ అయింది. రైట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ జరగనుంది. పలు ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ అవ్వబోతున్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగబోతుంది. ఇది లంచ్ మీటింగ్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ గా డిప్యూటీ సీఎం అదేవిధంగా సీఎం రెగ్యులర్ గా కలుసుకుంటున్నారు. తాజా రాజకీయ పరిణామాల గురించి రెగ్యులర్ గా చర్చించుకోవడం ఆనవాయితీగా ఉంది. ఈ నేపథ్యంలోనే కలుసుకుంటున్నారు. దీంట్లో పెద్ద రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పి పార్టీ వర్గాలు, రెండు పార్టీల వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా తిరుపతి లడ్డూ వ్యవహారం కొంత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీనిపై సుప్రీంకోర్టు ఏదైతే సిట్ కూడా నివేదికను తయారు చేసింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకసభ్య కమిషన్ కూడా వేయడం జరిగింది. అది కూడా పని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి కూలంకషంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే వైసీపీ దీనిపై ఏదైతే అధికార పార్టీపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా ఈ అంశం మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలని ఇప్పుడు కూడా మూడు పార్టీలు, కూటమిలోని మూడు పార్టీలు కూడా నిర్ణయించుకున్నాయి. దీనికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు అదేవిధంగా బీజేపీ మాధవ్ కూడా కలిసి ఉమ్మడి విలేకరుల సమావేశాన్ని పెట్టిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక నామినేటెడ్ పదవులు, ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాక్సిమం నామినేటెడ్ పదవులు అయితే మూడు పార్టీలు ఏదైతే వారు ఒక ప్రాధాన్యత తీసుకున్నారో, మూడు పార్టీల నిష్పత్తి ఉందో ఆ నిష్పత్తి ప్రకారం కూడా నామినేటెడ్ పదవులు పంచుకునే పరిస్థితి. అయితే కొన్ని కీలకమైన పదవులు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇమీడియట్ గా భర్తీ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. రాజకీయంగా చూసుకొని ఏదైతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికంగా బలోపేతం కావాల్సిన అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా స్థానికంగా ఏదైతే మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ గురించి కూడా చర్చిస్తున్నారు. ఏ అంశం ఉన్నా కూడా మూడు పార్టీలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ విమర్శలను కూడా మూడు పార్టీలు కలిసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన కూడా సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. ఈ విధంగా ఎక్కడికక్కడ ఏదైతే నామినేటెడ్ పదవుల విషయం ఒక పక్కన ఉంటే కనుక స్థానిక సంస్థలు కూడా ఇలా ప్రధాన ఎజెండాగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలోనే స్థానిక సంస్థలకి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు సమ్మర్ తర్వాత ఎప్పుడైనా స్థానిక సంస్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికంగా వైసీపీ కావచ్చు, అదే వైసీపీని ఎదుర్కొనేందుకు మూడు పార్టీలు కలిసి పోరాడాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే జనసేన ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం వారికి అవకాశం దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వారికి మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ కూడా జిల్లాల ఏదైతే కొత్త కమిటీలు కూడా నిర్మాణం అయ్యాయి. జిల్లాల్లో కూడా మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు మాట్లాడుకుని ఆ జిల్లాలో ఉన్న రాజకీయ అంశాలకు తగ్గట్టు కూడా మూడు పార్టీలు కూడా కలిసి మాట్లాడాల్సిన
అవసరం ఉంది. ఆ ప్రాంతాల్లో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వైసీపీ అవినీతి గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ని అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, ఢిల్లీలో రాబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకా నోటిఫికేషన్ రానప్పటికీ కూడా నెక్స్ట్ మంత్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు, రాజకీయపరమైన అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.